రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలోని గంగారం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న గంగారం తాండా అంగన్వాడీ బిల్డింగ్ నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ సందర్భంగా గంగారం గ్రామ సర్పంచ్ మరియు సీనియర్ కాంగ్రెస్ నేత మునావత్ దేవేందర్ నాయక్ మాట్లాడుతూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు సాగుతామని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికే గంగారం గ్రామంలో ఒక అంగన్వాడీ బిల్డింగ్ శాంక్షన్ అయిందని కూడా తెలిపారు. గంగారం తాండాలో ఇప్పటి పనులు ప్రారంభించిన అంగన్వాడీ బిల్డింగ్లను దాదాపుగా 12 లక్షల రూపాయలతో నిర్మిస్తున్నట్లు కూడా దేవేందర్ నాయక్ వివరించడం జరిగింది. ప్రభుత్వ పాఠశాల ఆవరణంలోని అగర్వాల్ జరిగినట్టు ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ దేవేందర్ నాయక్ తో పాటు ఉప సర్పంచ్ మహేందర్, వార్డు మెంబర్ ఎం రవి, ఎం మోహన్, లావణ్య, శ్రీనివాస్, జ్యోతి, గోపి, దేవ, ధర్మరాజు, విలేజ్ సెక్రటరీ నవీన్ యాదవ్, ఏఈ రామ్దాస్, అతిథులు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు మనం తెలంగాణ అంగన్వాడీ బిల్డింగ్ శాంక్షన్ అయ్యడం జరిగింది. ఒకటి స్కూల్ బిల్డింగ్లో డాక్రా మహిళా గ్రూప్ బిల్డింగ్ గిట్ట శాంక్షన్ అవడం, 2 బిల్డింగ్ ఇమీడియట్లీ ఉన్నాయి. ఒకటి గ్రామ పంచాయతీ భవనం, ఈ 3 ఉన్నాయి. ఇవి ఇమీడియట్లీ వచ్చేసి ఈ 3 బిల్డింగ్ శంకుస్థాపన చేసాము. ఇప్పుడు అతి త్వరలో ఆ బిల్డింగ్ నిర్మించి అంగన్వాడీ వాళ్ళకు, స్కూల్ వాళ్ళకు కేటాయించడం జరిగింది. బిల్డింగ్ అతి త్వరలో కట్టియాలని చెప్పేసి ఆదేశాలతో ఇలా ముగ్గు వేయడం జరిగింది. 15 డేస్లో స్లాబ్ పోసి ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఎన్నో అంగన్వాడీ బిల్డింగ్ ఈ విలేజ్లో? ఈ అంగన్వాడీ వచ్చేసి ఫస్టే వచ్చింది గంగారం విలేజ్కి, వచ్చేసి తండాకు వచ్చింది, గంగారం తండాకు. ఒకటి వచ్చేసి ఇప్పుడు గంగారం విలేజ్ గిట్ట ఒకటి అంగన్వాడీ ఉంది. అది గిట్ట అతి త్వరలో ఫండ్స్ రిలీజ్ అయినప్పుడు అది గిట్ట చేస్తాం. అంటే మొత్తం 2. ఇంకోటి ఇప్పుడు అభివృద్ధి అనేది నిన్న మొన్న దాకా మొత్తం చెత్త చెదరం, దాదాపు ఇంత హైట్ మట్టి కుప్పలు. నా మీద నమ్మకంతో మా ఊరి మైలార్బాయ్ తండ వాసులు అందరూ సుమారు 20 కుటుంబాలు మొత్తం రోడ్డు మీదనే కట్టెలు పెట్టుండే. ఇప్పుడు మట్టి పోపించడం జరిగింది. సుమారు మట్టి దాదాపు 10 ట్రిప్పులు మట్టి పోపించాము. ఈ స్కూల్లో 26 జనవరి నాడు చెట్లు దాదాపు 50 చెట్లు నాటిపియడం జరిగి ప్లాంటేషన్ చేపించాము. ఇంకా చాలా అభివృద్ధి చేయడం. ఈ స్కూల్ ఫస్ట్ ప్రిఫరెన్స్కు ఇస్తున్నాము. తర్వాత గుడి, ఇంపార్టెంట్ వచ్చేసి ఈ స్కూలు నీటి పారిశుద్ధం, ఫస్ట్ అండర్ డ్రైనేజీ, ఇలాంటి మంచి పథకాలతో ముందుకు డెవలప్మెంట్ మీద దృష్టి పెట్టి నాకు అక్కడ నుంచి గవర్నమెంట్ సహకారం ఏదైతే ఇస్తుందో ఆ గవర్నమెంట్ పథకాలు మొత్తం ప్రజలకు చేరే విధంగా నిన్న ఒక 13 ఇంద్రమ్మ ఇల్లు వచ్చినాయి. 13 ఇంద్రమ్మ ఇల్లు వస్తే 8 ముగ్గు పోయడం జరిగింది. నిన్న ఇంకా 6 ఉన్నాయి. 6 ఇంకా అతి త్వరలో ముగ్గు పోయడం జరుగుతుంది. అంటే ముఖ్యంగా వీటి ఇప్పుడు మీరు చేస్తున్న డెవలప్మెంట్ వర్క్స్కి ఏమైనా నిధుల కొరత ఉందా? నిధుల కొరత అనేది ఇంకా నేను ముందు ఇప్పుడు ఉన్న సొంత డబ్బుతోనే వర్క్ అయితే చేస్తున్నాము. తర్వాత నిధుల కొరత గవర్నమెంట్ నుంచి తీసుకోవడానికి ఏమేమి లావణ్య పట్టాలి, అది దాన్ని ఏమైనా కదలిక తెచ్చే అవకాశం ఉందా? అతి త్వరలో సీఎం దృష్టికి తీసుకెళ్తామని కేఎల్ఆర్ గిటా చెప్పారు. ఆ కేఎల్ఆర్ సార్ గిటా చెప్పారు. అది దాదాపు 800 కుటుంబాలు నివసిస్తున్నాయి దాని మీద. ఈ 3 విలేజ్ వచ్చేసి దాని మీద 85 సర్వే మీద ఆధారపడి ఉంది. అది త్వరలో అది రెగ్యులరేషన్ చేసే అవకాశం ఉంది. అది చేపిస్తాను. ధన్యవాదాలు దేవేంద్ర నాయక్. స్థానిక సంస్థలకు ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో ముఖ్యంగా గ్రామ పంచాయతీలకు ఇటీవలే అలాగే వార్డు మెంబర్లకు కూడా ప్రభుత్వం ఎన్నికల కమిషన్ ఎన్నికలను నిర్వహించడం జరిగింది. ఈ క్రమంలోనే గ్రామాల్లో కూడా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల సందడి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలోని గంగారం గ్రామ పంచాయతీలో కూడా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కూడా ఊపందుకున్నాయని చెప్పవచ్చు. ముఖ్యంగా గత సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి మునావత్ దేవేందర్ నాయక్ సీనియర్ కాంగ్రెస్ నేత ఘన విజయం సాధించడం జరిగింది. అప్పట్లోనే అనేక హామీలను మైలార్బాయ్ తండ, గంగారం తండ, గంగారం గ్రామ ప్రజలకు కూడా ఇచ్చిన దేవేందర్ నాయక్ ఆ క్రమంలో దూసుకుపోతున్నారని చెప్పవచ్చు. మహేశ్వరం నియోజకవర్గం ఇన్ఛార్జి కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి నేతృత్వంలో అభివృద్ధికి సంబంధించి అనేక హామీలను కూడా ఆయన ఇవ్వడం జరిగింది. ఈ క్రమంలోనే ఇప్పటికే ఎన్నికై 4 రోజులు దాటుతున్న క్రమంలోనే ఇప్పటికే అనేక కార్యక్రమాలకు కూడా ఆయన శ్రీకారం చుట్టడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలోనే దాదాపు 12 లక్షల రూపాయలతో నిర్మించతలపెట్టిన అంగన్వాడీ భవన్కు ఆయన శంకుస్థాపన కూడా చేశారు. ఈ కార్యక్రమంలో
వార్డు సభ్యులు కూడా అనేక మంది స్థానికులు, విద్యార్థులు, టీచర్లు కూడా పాల్గొనడం కూడా జరిగింది.